రవి ఉత్తరాయణ పుణ్యకాలంలోకే మొదలవబోతున్నాడు అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రమణం జరగబోతుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలోనే ప్రయాణం చేయబోతున్నాడు. అంటే దాదాపు 30 రోజులు అన్నమాట. ఎందుకంటే రవి ప్రయాణం వచ్చేటప్పటికి 0.58 డిగ్రీస్ పర్ డే, అంటే ఒక రోజుకి 0.58 డిగ్రీస్ ప్రయాణం చేయబోతాడు. ఉత్తర భూగోళానికి ఉత్తర దిక్కున ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. ఉత్తర దిక్కున స్టార్ట్ అవబోతున్నది. ఇది చాలా శుభదాయకంగా కూడా చెప్పచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎన్నో పుణ్య కార్యక్రమాలకి కూడా నిలవ అన్నమాట. రవి అత్యంత శక్తివంతుడైనటువంటి గ్రహం. ఈ యొక్క రవి యొక్క ఆరాధన చేయటం వల్ల, సూర్యారాధన చేయటం వల్ల ఎంతో గొప్పది అని చెప్పేసి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. అంటే సూర్యుడి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన యొక్క సంతానానికి కూడా ఎప్పుడైతే క్షయవాదికి గురైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంతానానికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సూర్యారాధన చేయటం వల్ల అన్య రకాలైనటువంటి రోగాలకి దూరంగా జరగచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడి యొక్క స్థానం అనేది కొన్ని స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. మనం పూర్తిగా గమనించినట్లయితే 3, 6, 10, 11 స్థానాల్లో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రవి తన యొక్క స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ముఖ్యంగా రవి ఎవరి జాతకంలో అయితే సరైన స్థానంలో ఉంటాడో, రవి మహర్దశ చాలామంది జాతకాల్లో అనుకూలంగా ఉండదు. అంటే రవి మహర్దశ వస్తే మనం ఏదో ఉచ్చ స్థానంలోకి వెళ్తాము అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ సూర్యుడి యొక్క మహర్దశ వచ్చినప్పుడు చాలామంది అధపాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను అన్నమాట. సరైన స్థితిగతిలో ఉండదు. చాలా తక్కువ మందికే సూర్యుడు రవి యొక్క మహర్దశలో ఉచ్చ స్థానంలోకి వెళ్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితంలో ఒక మంచి ప్రొఫెషనల్గా బాగా ఎదుగుతారన్నమాట. ఉద్యోగరీత్యా డాక్టర్స్ గాను, నర్సెస్ గాను సొసైటీలో రికగ్నిషన్ అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఎంతోమంది ఫిల్మ్ స్టార్స్ని మనం చూసినట్లయితే రవి యొక్క స్థానం అనేది వారికి చాలా మంచి స్థానంలో ఉంటుంది. అలాగే సినీ స్థానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి యొక్క పుత్రుడే శని కాబట్టి, ఛాయాగ్రహ పుత్రుడు కాబట్టి, సో తన యొక్క ప్రభావ రీత్యా జీవితంలో వారు చాలా మంచి స్థానానికి వెళ్తారన్నమాట. శని బలంగా ఉన్నప్పుడు వారికి సొసైటీలో రికగ్నిషన్ ఎందుకు వస్తుంది అంటే రవి పుత్రుడు కాబట్టి. శని బలంగా ఉన్నా సరే వారి జీవితంలో పబ్లిక్ అట్రాక్షన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే అది ఒక సెన్సేషన్గా మారుతూ ఉంటుంది. మరియు అలాగే సొసైటీలో రికగ్నిషన్గా కూడా వారు పొందుతూ ఉంటారు. సో సూర్యారాధనకి చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తూ ఉంటారు. మన యొక్క ఇప్పుడు జరగబోతున్నటువంటి సూర్య సంక్రమణం అంటే మకర సంక్రమణంలో ఎలా ఉంటుంది అనేది, ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో రవి సంచారం అనేది జరుగుతుంది. సప్తమంలోకి రాబోతున్నాడు అన్నమాట. షష్టమంలో ఉన్నటువంటి రవి మిథున రాశి వారికి చాలా యోగకారకుడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమం నుంచి అష్టమంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికి అష్టమంలోకి వచ్చినటువంటి రవి ఎటువంటి ప్రభావాన్ని కలిగించగలుగుతాడు అనేది చూద్దాం. ఈ యొక్క మిథున రాశి వారికి వచ్చేటప్పటికి రవి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదన్నమాట. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి ధనక్షయ కారకుడు అన్నమాట. అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా చేస్తాడు. అలాగే కుజుడు కూడా సప్తమంలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటాడు. తద్వారా మానసికమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనం అనేది ఎక్కువగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రవి యొక్క దృష్టి ధనం మీద ఉంటుంది కాబట్టి, రవి ఎంత పవర్ఫుల్ ప్లానెట్ అందరికీ తెలుసు అన్నమాట. ఎంతో వేడిని కలిగినటువంటి కారకుడు కాబట్టి తన యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అది ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ యొక్క నెల రోజులు మిథున రాశి వారికి అంత గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మరియు అలాగే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైవాహిక జీవితంలో కానీ, పార్ట్నర్షిప్స్లో కానీ, ఫ్రెండ్స్తో రిలేషన్స్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ మెయింటైన్ చేస్తూ ఉండాలి మరి రిలేషన్షిప్స్ని ఎప్పుడైనా కాపాడుకోవాలి అన్న మనసులో ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి ఇవన్నీ సైకలాజికల్గా చేయాల్సినటువంటి పనులు అన్నమాట. ఇవన్నీ జ్యోతిష్యం ఈజ్ అ సైన్స్. ఈ యొక్క సైన్స్ పరంగా దాన్ని ఆలోచించి ఇప్పుడు మనం ఇలా చెప్తున్నామంటే అది అవుతుంది కదా, అవనియండి అని చెప్పి వదలకూడదు. అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు వాటి నుంచి ఎలా బయటికి రావాలి
అని ఆలోచించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. జ్యోతిష్యాన్ని ఇది అంటేనే అది. అంటే జ్యోతిష్యం అనేది వెలుగును చూపిస్తూ ఉంటుంది జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది. ఇప్పుడు గోచర రీత్యా రవి సంచారం జరుగుతున్నప్పుడు అష్టమంలోకి వెళ్తున్నప్పుడు శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. జ్వర పీడత్వం అంటే జ్వరానికి గల కారకంగా కూడా తయారయ్యే విధంగా ఉంటుంది. అంటే ఆరోగ్య క్షీణతను కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. సో రవి సంచారం అష్టమంలో జరగటం అనేది ఈ యొక్క మిథున రాశి వారికి అంత యోగ్యకారకంగా కూడా ఉండదు. సప్తమంలో కుజుడు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క నెల రోజులు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెంచుకోవాలి. ఉద్యోగరీత్యా ఎవరైతే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్య సూచన. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే మీ యొక్క ఆలోచనలన్నింటినీ కొంచెం రోజులు దూరంగా పెట్టుకొని ఒక 2 months తర్వాత రవి మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. దాని తర్వాత వీరు ప్రారంభించినట్లయితే సఫలీకృతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కొత్తగా రాజకీయంలోకి రావాలనుకునే వారు కూడా కొంచెం నిదానంగా ముందుకు వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మనం ఇప్పుడుదాకా చూసినట్లయితే రవి యొక్క సంచారం, రవి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని ద్వాదశ రాశుల వారి మీద చూశాను. రవి అన్ని రాశుల వారికి యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే కొన్ని రాశులకి కొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. రవి యొక్క సంచారం అనేది రవి సరైన స్థానంలో లేనప్పుడు వాడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది కూడా మనం చూసాం. అంటే కొన్ని రాశులకి ధనక్షయకారకుడుగా ఉంటాడు, ఆరోగ్యాన్ని హరిస్తాడు. కొన్ని రాశులకు వచ్చేటప్పటికి చాలా ఉచ్చమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశికి అనుకూలంగా లేదు, పక్క రాశి. మరి మీనరాశికి అనుకూలంగా ఉంది. అలాగే ధనుస్సు రాశికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలా కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లాగా ఉంటుంది. వాటి గురించి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాపరికం లేకుండా కూడా ఉన్నది ఉన్నట్లుగానే కొండల బద్దలు కొట్టినట్టుగా చెప్పడం. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి స్థితి రీత్యా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే యోగాన్ని ఇస్తాడా ఇవ్వడా. ఆ గ్రహం యోగం ఇవ్వనప్పుడు కొంతమంది మనం అంతా పాజిటివ్గా చెప్పినా సరే ఆ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేసినప్పుడు ఎలా అవుతుంది, అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క ఎక్కువగా థంబ్నెయిల్స్ అనేవి పాజిటివ్గా పెట్టి మీ యొక్క వ్యూస్ అనేది పెంచుకుంటే నాకేమొస్తుంది అంటే మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి మీకు అది నెగిటివ్గా తయారవుతుంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది. సో దాని గురించే నేను చెప్తున్నాను అన్నమాట. దాన్ని ప్లీజ్ మీరు ఎంకరేజ్ ఎక్కువగా చేస్తే మేము కూడా ఇలాగే చెప్పడానికి జరుగుతాం అన్నమాట. అంటే పాజిటివ్గానే చెప్పడానికి చేస్తాం. అదే మీరు నెగిటివ్గా తీసుకున్నట్లు నెగిటివ్గా చెప్తున్నాను అనుకుంటే నెగిటివ్గానే మీరు పాజిటివ్గానే చెప్తారు జనరల్గా. ఎవరైనా ఎందుకు పాజిటివ్గా చెప్తున్నారు అంటే ఎందుకు దాపరికం ఎందుకు చేస్తున్నారు అంటే వ్యూస్ రావని చెప్పి జనరల్గా అందరూ సో ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది మా యొక్క ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా పరిగణనలోకి తీసుకొని అలాగే జ్యోతిష్యరీత్యా జాతకరీత్యా కూడా తీసుకునే సరే ఏదైనా ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టాలి. అంతేగాని గోచార రీత్యానే కాకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా తెలుసుకోవడానికి మా యొక్క నెంబర్లో సంప్రదించండి. మీకు వ్యక్తిగత అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే తద్వారా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.